దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచన భాగము నుండి 19వ వచన భాగము నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకను నేరపు మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసి ఉంచవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయబడుటకు మంటి మీద కుమ్మని వానికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావము చూపుటకును ఇచ్చేయించిన వాడై నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడలనేమి, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచబడలుననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియులు కాని దానితో ప్రియురాలనియు పేరు పెట్టెదను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోటన వారితో చెప్పబడినో ఆ చోటని జీవము కలిగిన దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడునని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ నామమును బట్టి ప్రభువా, యెరూషలేము ప్రార్థనా మందిరములో సజీవులమైన మేము నిన్ను ఆరాధించి సేవించడానికి మా ఎడల చూపిన నీ మిక్కిలి ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవ, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, అయా ఉన్నవాడా అనువాడా, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యగు దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. లోకములో పాపములో శాపములో ఎన్నిక లేని వారముగా నశించిపోటకు సిద్ధమైన మాయడల సహితము నీ మహాప్రేమను పరలోకము నుండి బయలుపరిచి మా పాప దోషముల చేత చచ్చిన వారమై, అయ్యా మా దుష్క్రియలు మా దుర్మార్గ చేత నశించిన వారమై నాయన, మా దురాశ దుర్నీతి చేతనైనా ఈడ్వబడి మరలు కొల్పబడిన వారమై నరకాగ్నికి పాత్రులమైన మమ్మలను శాశ్వతమైన నీ ప్రేమతో ప్రేమించి నాయన, పాపములో మేము నశించిపోకున్నట్లుగా నీ అమూల్యమైన రక్తమును మా కొరకు చిందించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి శుద్ధులుగా చేసి నీ రక్తము చేత విమోచించి విలువైన నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలయ్యా. ఒకప్పుడు దూరస్థులమైన మమ్మలను ఇప్పుడు నీ సిలువ ద్వారా, నీ రక్తము ద్వారా, నీ యొక్క సువార్త ద్వారా మమ్మలను సమాధానపరుచుకుని ప్రభువా, అయ్యా నా తండ్రితో కూడా మీరు ఎలాగున ఏకమై ఉన్నారు, మేమును మీలో అలాగున ఐక్యపరచబడవలనని మా పక్షముగా మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ నాయనా, ఇప్పుడైతే నాయనా నిత్యమైన నీ ఏర్పాటులో యెరూషలేము ప్రార్థనా మందిరమైన మేము సదాకాలం ఉండునట్లుగా ఇప్పుడు యుగమందు మాత్రమే కాక రాబో నీ రాజ్యం యొక్క మహిమలో మేముండాలి ప్రభువా. ఇంకను ఏ పాప మరణ నియమమునకు మేము దాసులమైన సులువుగా చిక్కులు పెట్టు పాపముతోనూ నాయన, దురభిమాన పాపములతోనూ ప్రభువా నాయన, పాపము వలన కలుగు భ్రమ చేతను ప్రభువా నాయన, అవును ప్రభువా, అయ్యా మేము ఎలాగున నా తండ్రి నాయన నశించిపోవారమై ఉన్నాము. రహస్య పాపముల చేత దేవా మేము ఎలాగున ఈడ్వబడి కొట్టబడుతున్నామో మీరు ఎరిగిన దేవుడు కదా నాయన. ప్రతి విధమైన పాప బంధకములలో నుంచి మమ్మల్ని విడిపించి రక్షించి నాయన, అయ్యా క్రీస్తునందు మేము సంపూర్ణులమై ఈ అంత్యకాలంలో నాయన
నీ కొరకు మమ్మలను మేము అలంకరించుకొనడానికి ఒక్కగానొక్క పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తునకు ప్రధానము చేయబడిన వారమై నీ ఇంట నమ్మకస్తులముగాను అయా విశ్వాసమును విధేయతను కలిగి నీ వాక్యపు అడుగుజాడులను నడవడానికి మాకు నీ కృప దయచేయండి. వినువారు మట్టుకై మోసపరచుకొనక నీ వాక్యానుసారముగా జీవించగలిగిన సంఘముగా మమ్మలను బలపరచండి. మానవని స్వరాన్ని మరుగుపరచండి. మాలో మీరుండి మా నోట మీ మాట నుంచి నీ సంఘమునకు అవసరమైన సత్యోపదేశముతో నీ సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యములోని సత్యమును గ్రహించి మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త కలిగిన వారముగా నీకు అనుకూలమైన రక్షణ సాధనములుగా నీ కొరకు ఫలించే అనుభవములు మేము ఉండినట్లుగా పరలోకమందు నాయన నీ చిత్తము ఎలాగున నెరవేర్చబడుతున్నదో భూమి మీద మేము కూడా నీ చిత్తమును నెరవేర్చగలిగినటువంటి పిల్లలముగా ఉండట కొరకు మాకు నీ కృప దయచేసి నీ మాట చొప్పున మమ్మల్ని నడిపించి ఆత్మ చెప్పు సంగతులను మా హృదయములు తెరవబడి మా కన్నులు తెరవబడి మా చెవులు తెరవబడి ఆలకించి గ్రహించి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో రోమాపత్రిక 9వ అధ్యాయ భాగములో మరి ధ్యానం చేస్తున్నాం. ఈ రోమాపత్రిక 9వ అధ్యాయం అనేది ఎవరైతే ఇశ్రాయేలు యూదుల ప్రజలకు వ్రాయబడి ఉన్నది. వారి యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా లోకాని కొరకు పంపబడిన రక్షకుడని వారు విశ్వసించి ఆయన రక్తములో వారు విమోచింపబడకపోవడాన్ని బట్టి వారైతే తమ పితరుడైనటువంటి తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మేము అబ్రహాము సంతానమని వారు అతిశయిస్తున్నారు. కానీ క్రీస్తు అబ్రహాము సంతానములో నుండి పుట్టి వారిని రక్షించుట కొరకు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారన్న సంగతిని వారు తెలుసుకోకపోవడాన్ని బట్టి ఈ పత్రికలో వారికి రోషం పుట్టించి వారి దేవుని సత్యాన్ని గ్రహించాలని ఈ 9వ అధ్యాయాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ 9వ అధ్యాయములో అంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు సంకల్పము ఏమై ఉన్నదో వివరించబడుతూ ఉన్నది. దేవుని సంకల్పములో ఉన్నవారు, దేవుని ఏర్పాటు చేసుకున్నవారు ఎలాగున ఉంటారు? అబ్రహాము సంతానము అంటే ఎవరు? ఆ అబ్రహాము సంతానము ఎలా ఉంటారు అనేది మనము తెలుసుకున్నాం. మరి ఇస్సాకు వలనైనటువంటి ఏశావు యాకోబులను మనము ధ్యానించినప్పుడు యాకోబు ఏశావులు ఇద్దరు కూడా వాగ్దాన సంబంధులుగా పుట్టినప్పటికీ కూడా ఏశావును దేవుడు ద్వేషించాడు, యాకోబును దేవుడు ప్రేమించాడు. మరి దేవుని సంకల్పములో నుండి ఏశావు తొలగిపోయి ఉన్నాడు. దేవుని సంకల్పంలోనికి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి ఉన్నాడు. అలాగని దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడు పాపులను ప్రేమించి సర్వలోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మనం ఆయనని ఎరగకున్నప్పటికీ ఆయనే మనల్ని వెదకి రక్షించి ఆయన కనికరము చొప్పున మన పాపములన్నిటినీ కూడా ఆయన ఏం చేసినాడు? క్షమించి మనందరినీ కూడా క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము సంతానముగా స్వీకరించి ఆయన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన కనికరించి మన పాపాలను క్షమించాడు. ఇప్పుడు ఆ కనికరమును ఆ జాలిని మనం ఏం చేయబడాలా? నిలుపుకునే వారముగా ఉండాలా. మరి ఆయన కనికర సంపన్నుడైనట్లుగా, ఆయన కనికరమే కలిగిన దేవుడైనట్లుగా మనం కూడా మరి ఆయన తీర్పులో కనికరమును పొందాలి అంటే మనం ఇప్పుడు ఏం కనబరచాలా? కనికరమునే చూపాలా. మరి జాలినందని మన ఏడలో కూడా దేవుడు ఏం కలుగజేసుకున్నాడు? జాలి చేసుకొని మనని తనకి స్వకీయమైన సాంపాద్యముగా చేసుకున్నాడు. ఇప్పుడు మన నీడల ఆయన జాలిపడి ఆయన మనల్ని రక్షించాడు. ఇప్పుడు మన పని ఆ జాలి మన ఎడల స్థిరపరచబడి ఆయన పిల్లలుగా ఆయన చెప్పుకోవాలి అంటే మనము కూడా ఆయన ఎడల నమ్మకస్తులుగా, అంటే ఒక్కగానొక్క పురుషునికే
ప్రదానము చేయబడినటువంటి మరి సంఘము అనేటువంటి వధువులో మనము ఉండాల. నమ్మకత్వాన్ని కలిగి మరి ఆయనకి మాత్రమే, ఆయన కొరకు మాత్రమే జీవించే వారంగా మనం ఉండాల. అప్పుడు మాత్రమే మనము జాలి పడిన వారముగా ఉంటాము. అలాగున మనం ఉండకుండా దేవుని భయమును మనము విడిచిపెట్టి మనము పాపము యొక్క కలుగు భ్రమ చేత మన హృదయాలను మన స్వకీయమైన ఆలోచనల చొప్పుల నడుచుటకు కనుక మనము మరణ కొలుపబడ్డాము అంటే దేవుడు మన హృదయాలను దేనికి అప్పగిస్తాడు అంటే కఠిన్యానికి, హృదయ కాఠిన్యానికి అప్పగిస్తాడు. మన హృదయములు కనుక కఠినపరచబడినయా, మన యొక్క హృదయము కనుక మరి కఠినత్వానికి, రాతి గుండెలకు అప్పగించాడా, ఇంక ఎంత దేవుడు మనల్ని బాగు చేసే వరకు కూడా మనం ఏమి చేయలేము అంటే కనుక దేవుని యొక్క సంగతులను మనము గ్రహించలేము, మారు మనసు పొందలేము, మనము దేవుని చిత్తానికి మనల్ని మనము లోబరుచుకోలేము. కాబట్టి దేవుని యొక్క కాఠిన్యము మన మీద లేకుండానట్లుగా, ఆయన హృదయ కాఠిన్యానికి మనల్ని అప్పగించుకొనకున్నట్లుగా మనము నేడు అనబడే సమయం ఉండగానే మనము ఒకరికొకరు దేవుని వాక్యంతో ఏం చేసుకోవాలంటే బుద్ధిని నేర్చుకోవాలా, బుద్ధిని చెప్పుకోవాలా, బుద్ధిని ఏం చేయాలా, మనందరం కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము హృదయ కాఠిన్యంలో నుండి విడిపించబడతాం. ఇక్కడ 19వ వచన భాగముల నుండి ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఇప్పటి వరకు దేవుని యొక్క ఏర్పాటు, సంకల్పం అనేది వ్యక్తులతో మాట్లాడుతున్నట్లుగా అబ్రహాము సంతానాన్ని గురించి, ఇస్సాకు సంతానాన్ని గురించి మాట్లాడినట్లుగా మాట్లాడుతుంటే ఈ 19వ వచన భాగము నుండి వచ్చే తల్లికి ఇక్కడ దేవుని పాత్రలను తీసుకొని వస్తున్నాడు. పౌలు గారు ఎవరిని తీసుకొస్తున్నారంటే కొన్ని పాత్రలను, 2 రకాలైన పాత్రలను గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆయన కుమ్మరి వాడైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైందంటే జగత్ కుమ్మరి అయి ఉన్నాడు. మరి ఆయన కుమ్మరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తవృత్తి చొప్పున కుమ్మరి వానికి ఏం అధికారం ఉంటుందంటే తనకిష్టమైన రీతిలో ఆయన పాత్రను ఏం చేయొచ్చు, మలుచుకోవచ్చు. మంటిని ఆయన పాత్రలుగా చేస్తూ ఉంటాడు. ఆ మంటిని పాత్ర చేసేటప్పుడు కొన్ని పాత్రలు, మరి ఆయన చేతిలోని పాత్రలు కొన్ని ఘనత కొరకు చేయబడతాయి, కొన్ని ఏమో ఘనహీత కొరకు చేయబడతాయి. ఏ రకంగా దేవుడు చేసినా కూడా నన్నెందుకు ఘనత కొరకు చేశాడని, నన్నెందుకు ఘనహీనత కొరకు చేశాడని మనము అడగకూడదు దేవునిని. దేవుడు ఎలా చేస్తే అలాగా ఆ ముద్ద దాని కొరకు ఏం చేయబడాలంట, ఉపయోగపడాలంట. ఆ ముద్ద, ఆ పాత్ర ఉపయోగపడినప్పుడు మాత్రమే ఆ దేవునికి ఉపయోగపడేటువంటి పాత్ర అది గొప్పదై ఉండొచ్చు, అది తక్కువదై ఉండొచ్చు. అది ఎలాంటి పాత్ర అయినా చేసిన వానికి ఆ పాత్ర ఉపయోగపడినప్పుడు మాత్రమే ఆ పాత్రకు మహిమ అనేది ఉంటుంది. ఆ పాత్రకి ఏముంటుందంట, మహిమ అనేది ఉంటుంది. అలా కాకుండా పాత్ర మరి నన్నెందుకు ఇలా చేసావు, నీ చేతిలో నేను ఉపయోగపడను అన్నాను అనుకోండి, అప్పుడు ఆ పాత్రకి ఏముండదంటే మహిమ ఉండదు. ఏ పాత్రకైతే మహిమ ఉండదు, ఏ పాత్ర అయితే మహిమ నిమిత్తమై ఉపయోగపడదో ఆ పాత్రని దేనికి అప్పగించేస్తాడంటే దేవుడు ఉగ్రతకు అప్పగిస్తాడంట. ఆ పాత్రకు ఒక పేరు పెట్టేసే ఉగ్రత పాత్ర అంటే ఆయన ఉగ్రత చూపడానికే ఆ పాత్రను దేవుడు ఏం చేస్తాడట. కానీ ఆ పాత్రకి ఏమి అధికారం అనేది ఏంటంటే నన్ను ఎందుకు ఎలాగున చేశావని అడగడానికి లేదు అంట. అందుకని ఇజ్రాయేలు ప్రజలు రేపు దేవుణ్ణి ఏం అడుగుతారంటే, మేం కదా రేపు వారసులము, మేం కదా నీ వారసులు అన్నాం, నశించిన ఇజ్రాయేల్ని వెదకడానికి వచ్చానన్నాం, మాకు రక్షకుడుగా పుట్టానన్నాం, దావీదు కుమారుడుగా పుట్టా, మేము కదా రక్షింపబడి నీ రాజ్యంలో ఉండాల్సింది, మేం కదా అని వాళ్ళు రేపు దేవుని ప్రశ్నించేటప్పుడంట అన్ని జనులమైన మనం అంటాం కదా, అన్ని జనులమైన దేవుని రాజ్యంలో ఉన్నప్పుడంట దేవుడు అంటాడంట, మిమ్మల్ని ఘనత నిమిత్తమైన పాత్రలుగా చేశాను కానీ, మిమ్మల్ని నాకు ఇష్టమైన పాత్రలుగా చేశాను కానీ మీరు నా కొరకు ఏం చేయబడలేదు, ఉపయోగపడలేదు, మీరు ఉపయోగించబడలేదు, నా మహిమ నిమిత్తము మీరు వాడబడలేదు. కాబట్టి
మిమ్మల్ని దేనికి అప్పగించానంటే ఉగ్రతకు అప్పగించాను. వారు ఘనహీనమైన పాత్రలుగా చేయబడినా కూడా వాళ్ళు నాకేమయ్యి ఉన్నారంటే ఉపయోగపడ్డారు. కాబట్టి వారిని నేను ఎలా మారుస్తున్నాను అంటే కనుక మహిమ కలిగినటువంటి, నా కరుణను చూపగలిగినటువంటి, నా మహిమను చూపగలిగిన మహిమా పాత్రలు, కరుణా పాత్రలుగా వారిని చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, దేవుడు నిజముగా మనలను పాత్రలుగా పిలుచుకున్నాడా? దేవుడు మనల్ని పాత్రలుగా చేసుకున్నాడా? పాత్ర లేకపోతే కుండ, పాత్ర లేకపోతే కుండ. ఒక మనము ఆహారాన్ని సిద్ధపరిచి మనం వాడుకునే వాటిని ఏమంటారంటే ఇదివరకు కాలంలోనేమో కుండలు అనేవాళ్ళు, ఆ తర్వాత పాత్రలు అని పిలుస్తూ ఉన్నారు. కుండలు, పాత్రలు రెండు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి, కాకపోతే తయారు చేసే విధానంలో వేరై ఉండొచ్చేమో. కానీ అయితే అసలు దేవుడు మనల్ని అలా పిలుచుకుంటున్నాడా? కుండలు, పాత్రలు అని ఎక్కడైనా చెప్పాడా? మనల్ని గుచ్చి ఎక్కడైనా రాసి పెట్టాడా అంటే దానికి కూడా ఆధారం ఉంది. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచన భాగమును చదివితే 585వ పేజీ, 585వ పేజీ 22వ అధ్యాయము 24వ వచన భాగము చదివితే, గిన్నెల వంటి పాత్రలను, బుట్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా ఆయన పితరుల సంతాన సంబంధులకు పిల్ల జలలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎలా ఉంచుతున్నారంట? ఎలా ఉంచుతున్నారంట? ఎలా వేలాడదీస్తున్నారంట? మనల్ని ఎలా వేలాడదీస్తున్నారంట అంటున్నాడు కదా. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్త విధమైన చిన్న చెంబులను. మనకి ఏ పేర్లు పెట్టాడంట దేవుడు? ఏం పేరు పెట్టంట? పిల్లలకి ఏ పేర్లు పెట్టేశాడంట అన్నాడు? గిన్నెల వంటి పాత్రలు, బుడ్ల వంటి చిన్న చెంబుల్లాగా ఆయన మీద మనల్ని ఏం చేసుకున్నాడంట? వేలాడి తీసుకున్నాడు. ఇప్పుడు పాత్రలు బైబిల్లో ఈ విషయాన్ని లోతుకు వెళ్ళినప్పుడు బైబిల్లో రెండు రకాలైన పాత్రలు ఉన్నాయి. ఉపయోగపడే పాత్రలు ఉన్నాయి, ఉపయోగపడని పాత్రలు ఉన్నాయి. ఉపయోగపడే పాత్రలు ఏంటి, ఉపయోగపడని పాత్రలు ఏంటి మనం బాగా తెలుసుకోవాలి. ఉపయోగపడే పాత్రలు ఉన్నాయి, ఉపయోగపడని పాత్రలు ఉన్నాయి. ఉపయోగపడే పాత్ర మన దగ్గర ఏముండాలి? మనము ఆయనకి పాత్రలుగా చేయబడాలి అంటే, ఆయన పాత్రలుగా మనం ఉండాలంటే మన చేతిలో కూడా ఎప్పుడు ఒక గిన్నె అనేది ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగజే. ఏసే దగ్గర ఏమైనా గిన్నె ఉందా? ఏసే దగ్గర ఏమైనా గిన్నె ఉందా అంటే ఆయన అలంకార రూపముగా ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన దగ్గర ఏముందని చెప్తున్నాడు? ఒక పాత్ర ఉందని చెప్తున్నాడు. మరి మన దగ్గర కూడా ఏ పాత్ర ఉన్నది? మనం ఏ పాత్రను పెట్టుకుని ఉన్నాం? మన దగ్గర ఏ పాత్రను మనం కలిగి ఉన్నానా అంటే, మనల్ని చూచినప్పుడు మన చేతిలో కూడా ఏం కనబడాలి అంటేనంట, ఒక పాత్రలు కనబడాలంట. ఆయన దృష్టికి మనం ఉపయోగపడాలంటే మన చేతుల్లో కూడా ఏముండాలంట? పాత్రలు ఉండాలంట. ఆ పాత్రలు ఏ పాత్రను మనము కలిగి ఉండాలా? ఏ పాత్రతో ఆయనకు పనిముట్టుగా మనం చేయబడతాము అంటే, చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 116వ కీర్తన 12వ వచనము 13వ వచన భాగం నుండి 14 వరకు చదివితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రలు చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటని
చెల్లించదను అంటున్నాడు. దావీదు గారి చేతిలో కూడా ఒక పాత్ర ఉంటుందంట. ఎప్పుడు కూడా దావీదు గారి చేతిలో ఏముంటుందంట? ఒక పాత్ర పెట్టుకొని ఉంటాడంట. ఆయన దగ్గర ఏ పాత్ర ఉంటుందంట? ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళకి ఉపకారాలకి నేనేమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలను? ఆయన నేనేమిచ్చి అంటే దేవుడు తన జీవితంలో చేసిన మేలు ఉపకారాలకి నేనేమిచ్చి ప్రభు రుణాన్ని తీర్చుకోగలను అని అడుగుతుంటే అంటున్నాడు కదా, దేవుడు నాకేమిచ్చాడంట? దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడంట? రక్షణ పాత్రను పొందుకున్నా. దేవుడు నా దగ్గర నాకు చేతులు ఏం పెట్టాడు? ఇప్పుడు ఆయన చేతిలో ఉందంట రక్షణ పాత్ర ఉందంట. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. అంటే మనం ప్రార్థన చెయ్యాలన్నా కూడా మన చేతిలో ఏ పాత్ర కనపడుతుందా దేవునికి? మనం ప్రార్థన చేయాలంటే ఏ పాత్ర ఉంటే ప్రార్థన చేసినా, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా దేవునికి అంగీకారంగా ఉంటాయి. అంటే ఆయన అన్నాడు, నా రక్షణ పాత్రను నేను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, సమాజం ఎదుట ఆయనకి నేనేం చేస్తానంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. రక్షణ అనేది మనకి వస్త్రము, రక్షణ అనేది మనకి కిరీటము, రక్షణ అనేది మనకి మరి ఒక రకంగా చెప్పాలి, రక్షణ అనేది మనకి అలంకారము, రక్షణ అనేది మన చేతిలో ఉంచబడిన ఒక పాత్ర. అర్థమైందండి? రక్షణ దేవుడు ఎలా ఇచ్చాడు అన్నాడు కదా, అసలు రక్షణ అన్నాడు. ఆయన మనకి ఏం ధరింపజేసి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఏం చేశాడంట? రక్షణ అనే వస్త్రంతో దేవుడు మనల్ని ఏం చేశాడంట? అలంకరించాడు. తెస్సలోనికలకు రాసిన అంటాడు కదా, విశ్వాస ప్రేమలను కవచముగాను రక్షణ నిరీక్షణను నేను ఎలా కలిగినాను? మనకి శిరస్త్రాణం ఏంటంట? రక్షణ అనేది మనకి శిరస్త్రాణం అయి ఉన్నది. ఇక్కడే అంటున్నాడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అంటే, దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇప్పుడు ఏ పాత్రను పట్టుకొని స్తుతించాలంట? రక్షణ అనేది మన చేతిలో దేవుడు ఉంచినటువంటి ఒక పాత్ర. ఆయన వాడుకోవడానికి, ఆయన పాత్రగా వాడుకోవడానికి మన చేతిలో ఆయన ఏమి ఇచ్చాడండి? రక్షణ అనేటువంటి పాత్రను ఇచ్చాడు. ఈ పాత్ర పట్టుకొని ఆయన నామమున మనం ప్రార్థన చేయాలా? సమాజంలో ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అంటే దేవుడు మనలను మహిమ నిమిత్తమైనటువంటి ఘట్టములుగా, అంటే కరుణా పాత్రలుగా చేయాలి అంటే మొట్టమొదట మనలో ఏముండాలంట? రక్షణ అనేటువంటి పాత్రను మనం కలిగి ఉండాల. రెండవ పాత్ర ఏమై ఉన్నది అంటే కనుక చూడండి ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 16వ వచన భాగమును చదివితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా అంటాడు కదా. మనము దీవించి మనం ఇంకే ఏది పట్టుకోవాలంటే, మన చేతులు ఏం పట్టుకోవాలంట? ఆశీర్వదించినప్పుడు పాత్ర. ఆశీర్వచనపు పాత్ర అంటే కింద విమోని చెప్తాడు. ఆశీర్వచన పాత్ర ఏంటంటే చెప్పండి, దాన్ని కింద అర్థం చదవండి. చూడండి, గిన్నె అని వ్రాస్తున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డల చేతిలో ఏ గిన్నె నిన్నాలంట? ఆశీర్వదించబడినటువంటి గిన్నె మన చేతిలో ఉండాలంట. ఏంటి ఈ ఆశీర్వాదపు గిన్నె ఏంటి అంటే, మనం ఇంకా చూడాలి అంటే కనుక చూడండి ప్రియులారా, దీన్ని అంటాడు కదా 21వ వచన భాగంలో అంటాడు, ఇది మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది మీరు అన్నాడుగా త్రాగా నేరరు అంటున్నారు. ప్రభు పాత్ర ఇదేంటి అంటే ఆశీర్వదించబడినటువంటి పాత్ర. అంటే ఖచ్చితంగా దేవుని బిడలమైనటువంటి మన చేతిలో మనం ఏ పాత్రని పట్టుకొని ఉండాలి? ఎప్పుడు కూడా మన చేతిలో ఏ గిన్నె ఉండాలంట? ఆశీర్వదించబడినటువంటి గిన్నెని మనం పుచ్చుకునే వారం ఉండాలా? రక్షణ పాత్రను చేత పట్టుకోవాలా? ఆశీర్వాదపు పాత్రను ప్రభు వలన పొందిన, అంటే ప్రభు ఇచ్చిన పాత్ర ఇది, ప్రభు వలన పొందిన
పాత్ర. అంటే ఈ ఆశీర్వదించిన పాత్రను మనం పట్టుకున్నప్పుడు మాత్రమే, ఈ పాత్రలోని తినినప్పుడు మాత్రమే, ఈ పాత్రలోనిది త్రాగినప్పుడు మాత్రమే ప్రభువులో మనకేమొస్తుంది అంట, పాలు అనేది కలుగుతుంది. అంటే ప్రభువు నీవు ఏకం చేయబడాలి అంటే, ప్రభు నీలో ఉండాలా, నీవు ప్రభువులో ఉండాలి అంటే నీ చేతిలో ఏ పాత్ర కనపడాలా, ఆశీర్వచనపు పాత్రలు నువ్వు పట్టుకోవాలా. దేవుని బిడ్డల చేతులు ఎప్పుడు ఈ పాత్రలు ఉండాలా. మనం ప్రభు సముఖంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనము వట్టి చేతులు కలిగిన వారంగా, వట్టి వారంగా అన్నాడు కదా, అయ్యా నేను ఏమి తీసుకొచ్చి నిన్ను దర్శింతును అంటుంటాం మనం చాలాసార్లు. ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మేము వేదాది నదులంత విస్తారమైన తైలం నీకు ఇస్తే నువ్వు సమ్మతిస్తావా? వేల కొలది పొట్టేళ్లను మీకు బలిగా అర్పిస్తే మీరు మాలో ఉంటారా అంటున్నాడు కదా. మరి మాకు దూరదేశము నుంచి తెచ్చేటువంటి చెరుకునే కానీ సాంబ్రాణులను కానీ మరి పొట్టేళ్ల త్రోళ్ళు కానీ మేము తెచ్చి మీకు ఇస్తే మమ్మల్ని మీరు అంగీకరిస్తారా అంటే ఇవేవి కూడా దేవుడి చేతిలోనికి అంగీకృతమే కావు. మనము మనం ఏమి తీసుకొని రావాలి అంటే మన చేతులలో ఏముండాలి అంట, రక్షణ పాత్రను పట్టుకొని ఆయన సన్నదిలో ప్రార్థించేవారమ్మగా, ఆయన మనలోనికి రావచ్చున్నట్లుగా, నా మీదికి రాయ్యా, నాలోకి రాయ్యా, నాతో ఉండయ్యా, నాతో నడవయ్యా, నాతో పడుకోయ్యాడు. ఎప్పుడు వస్తాడు? మన దగ్గర ఏముంటే వస్తాడు ఆయన? ఆశీర్వదించబడిన పాత్రను మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనకి ఏం చేస్తాడంటే తనలో పాలునిచ్చే ప్రభు పాత్ర అంటున్నాడు. ఇంకా మన దగ్గర ఏమి మనం ఉంచుకోవాలి అంటే కనుక చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 13వ వచ్చిన భాగమును 7వ వచ్చిన భాగం చదివితే, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 7వ వచ్చిన భాగము, చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరు పంచిపెట్టరు, ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయిన ఎడల ఎవరినో వారికి ఓదార్పు పాత్రను తాగనీయకుందురు అంటున్నాడు. రెండవది, దేవుని బిడ్డల దగ్గర ఏం పాత్ర ఉండాలి అంటేనంట, ఓదార్పు పాత్ర ఉండాలి. దేవుని బిడ్డల దగ్గర ఏం కలిగి ఉండాలంట? ఓదార్పు పాత్ర. ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నారు కదా, దేవుని పిల్లలైనటువంటి వారి గురించి దేవుడు చెప్తూ ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఆ సమాజానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆచారము లేకపోతే కట్టడి ఏంటి అంటే, వారికి వారి బంధువులు కనుక ఎవరైనా చనిపోతే, తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేయారంటే కొన్ని దినాలు ఆహారము అనేది వండుకోరు. చనిపోయిన వాళ్ళ ఇంట్లో కొన్ని దినాలు ఏం చేయాలంటే వాళ్ళు దుఃఖముక్కులు అయ్యే వరకు, అంటే దుఃఖ దినములు సమాప్తి అయ్యే వరకు ఆ ఇంటిలో పొయ్య అనేది ఏం చేయాలంటే వెలిగించరు. పొయ్య వెలిగించినప్పుడు ఏం చేస్తారు అంటే బంధువులైనటువంటి వారు, దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే ఆ ఇంటికి ఆహారాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆ దిగులు లేకుండా ఉండడం కోసం ఏం చేస్తారు అంటే ఓదార్పు పాత్రలో ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి వారికి ఏం చేస్తారంటే తాగిస్తారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ బాధను మరిచిపోవడం కోసం ఆహార పానములతో పాటుగా వారి దగ్గరికి ఏం తీసుకొస్తారు అంటేనంట మంచి మాటలు చెప్తూ వాళ్ళకి ఓదార్పు పానీయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తాగిస్తారంట. వాళ్ళు ఓదార్పు పాత్రను అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఏమి మన చేతిలో ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట, శ్రమలో ఉన్న వారికి ఏం కావాలా? ఓదార్పు కావాలా. దుఃఖులైన వారికి ఏం కావాలా? ఓదార్పు కావాలా. యేసు ప్రభు వారైతే అంటున్నాడు కదా, నన్ను ఓదార్చువారు ఎవ్వరు లేరంట. యేసుక్రీస్తు ప్రభు వారినంట మనుషులు ఎవ్వరు ఓదార్చలేకపోయారంట. ఏ తండ్రి యొక్క దేవుడు మాత్రమే ఆయన ఏం చేశాడంట? ఓదార్చాడంట. దేవుని దూతలు మాత్రం ఏం చేశారంట? ఓదార్చారంట. మనమైతే యేసు ప్రభువునైతే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతి నిమిషం కూడా మనం దుఃఖపడిన ప్రతి నిమిషం కూడా మన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఓదార్చే దేవుడైనారు, ఆదరించే దేవుడైనారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏముండాలంట? దేవుని పిల్లల్లో ఓదార్పు
పాత్ర ఉండాలంట. మనమంట చూడండి, దావీదు గారు రాస్తూ మన మాటలంట కత్తిపోటు వంటి మాటల్లాగా ఉంటాయంట. మన మాటలు ఏం చేస్తాయంట, యోబు గారు అయితే అన్నాడు కదా, స్నేహితులు అన్ని పిల్లల్ని పోగొట్టుకున్నాడు, మరి ఆస్తిని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకొని మరి మళ్ళా వ్యాధి వచ్చేసింది, పుండ్లు వచ్చేసినాయి, గీరుకుంటూ ఉన్నాడు, ఒంటరివాడైపోయాడు, బుడిదిలో కూర్చున్నాడు, మట్టిలో ఉన్నాడు, చిల్లపుంకులతో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉండి స్నేహితులు ఏం చేస్తున్నారు అంటేనంట, వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉన్నారు కానీ గుచ్చి విమర్శిస్తున్నారంట. విమర్శించి బాధపడుతుంటే ఇక తట్టుకోలేక యోబు గారు అన్నాడు, మీరు బాధకు కర్తలు కానీ వాదరించేవారు మాత్రం మీరు కాదు. వాళ్ళు ఓదార్చటలేదంట. ఏం చేయలేకపోతున్నారంట, ఓదార్చటలేదంట. దేవుని బిడవల్లో ఏముండాలంటే ఎప్పుడు కూడా ఓదార్పు మాటలు ఉండాలంట, ఓదార్చే వారంగా ఉండాలంట. మనం ఎప్పుడు ఏం చేస్తాము, గాయాలను రేపే వాళ్ళమే కానీ గాయాలను కట్టేవారం కాదు. గాయాలను రేపేవారమే కానీ గాయాలు కట్టేవారం కాదు. తీతు వచ్చినప్పుడు పౌలు గారు అంటాడు, తీతుని రాస్తుంట, తీతు వలన మా ప్రాణాలకు విశ్రాంతి వచ్చింది, ఆదరణ వచ్చేసింది. తీతు వలన ఏం వచ్చేసిందంట, తీతుని చూడంగానే పౌలు గారికి ఏమొచ్చేసిందంట, ఆదరణ వచ్చేసిందంట. వారి ప్రాణాలకు ఏమొచ్చేసిందంట, విశ్రాంతి వచ్చింది. వాళ్ళంత కాలము పడిన బాధ నిన్నంతా కూడా ఆయనను బట్టి ఏమైపోయిందంట, ఆయన మాటల వలన ఏమైపోయిందంట, తీసివేయబడ్డదంట. ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఆ ఓదార్పు పాత్ర ఉందా? మనం అసలు మనం దుఃఖించే వారి దగ్గరికే మనం వెళ్ళం కదా. మనకి దుఃఖం అంటే భయం, కష్టం అంటే భయం. ఎందుకు, ఏమవుతారు, ఎట్ట మాట్లాడాలో మనకి తెలియదు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన చేతిలో ఎప్పుడు కూడా ఏముండాలంట, ఓదార్పు పాత్ర ఉండాలంట. అది ఓదార్పు చూడండి, యెషయా గ్రంథములో కూడా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచన భాగము చదివితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49:13 చదవండి. శ్రమనందున తన జనులు యందు జాలపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట, శ్రమనందున తన జనుల దేవుడు ఏం కలిగి ఉన్నాడంట, ఓదార్చుతున్నాడు. ఆయన ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంట, ఓదార్చుచున్నాడు. దేవుని చేతిలో ఏముందంట, ఓదార్పు పాత్ర ఉన్నది. మరి నీవు నా దగ్గర, ఆయన పిల్లలమైన మన దగ్గర కూడా శ్రమనున్న జనులను ఏం చేసే మనసు ఉండాలంటే, మనకి ఓదార్చే మనసు, ఓదార్పు పాత్రను మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లల దగ్గర ఏమేమి పాత్రలు ఉండాలి? ఇప్పుడు 3 పాత్రలు నేర్చుకుని ఏమేమి పాత్రలు చేసా, రక్షణ పాత్రను మనం కలిగి ఉండాలా. రెండవది ఏ పాత్ర మనకు కలిగి ఉండాలా, తర్వాత ఆశీర్వచన పాత్రను మనము కలిగి ఉండాలి. మూడవది మన దగ్గర ఏముండాలా, ఓదార్పు పాత్రను మనము కలిగి ఉండాలి. 4వ పాత్ర చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, ఈ 2వ అధ్యాయము 20వ వచన భాగము నుండి చదివితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటి కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడిన ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. 4వది ఘనత నిమిత్తమైన పాత్ర. 4వ పాత్ర ఎలా ఉండదంట, ఏ పాత్రగా మనం ఉండాలంట, ఘనత నిమిత్తమైన పాత్ర. ఈ ఘనత నిమిత్తమైన పాత్ర అంటే ఏంటో చెప్పడానికి పౌలు గారు తిమోతికి వివరిస్తున్నాడు. ఎందుకు అంటే, ఒక ఇంటిలో రకరకాలైన పాత్రలు ఉంటాయి. కొందరు వాళ్ళ స్తోమతను బట్టి, రాజులైతే ఏం చేస్తారు, వాళ్ళు వాడే అన్నీ ఏమంటే వాళ్ళ గ్లాసులు, వారి యొక్క ప్లేట్లు, వాళ్ళ పాత్రలన్నీ ఇదేంతో తయారు చేసుకుంటారంటేనంట, బంగారపు గిన్నెల్లోనే
బంగారపు పళ్ళాల్లోనే బంగారపు గ్లాసుల్లోనే వారు ఏం చేస్తారు, అన్నపానములను వాడుకునేవారుగా సేవించేవారుగా ఉంటారు. కొందరు ఇంకా కొందరి దగ్గర ఏముంటాయి, కొందరు బంగారం వాడుకుంటారు, కొందరు ఇంట్లో వెండి వస్తువులు కూడా ఉంటాయి కదండి. కొందరు ఇంట్లో ఏం చేస్తారు, మనం కూడా పిల్లలకి సెంటిమెంట్గా ఏం చేస్తుంటాము, దేంట్లో పెడుతుంటాం, వెండి గిన్నెలను వెండి పాత్రలను కొంటూ ఉంటాం. వెండి అనేది ఘనత కొరకని గొప్పగా ఉంటుందని వాడుతూ ఉంటాం. కొందరు వెండి బంగారాలు ఘనత నిమిత్తమై ఉండాలని ఘనత అనేది బంగారంలోను వెండి పాత్రలోను ఇంకా కొన్ని ఇంకేముంటాయి అంటేనట కర్ర పాత్రలు కొందరు వాడతారు, కొందరు మట్టి పాత్రలు కూడా వాడతారు. అంటే వాడకం ఒకటే కానీ వస్తువు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వారు చేసుకుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాము అంటే, మనలాంటి వాళ్ళు అంచనా ఏంటి అంటే కనుక బంగారు పాత్ర తినడమే అనేది గొప్ప, బంగారు పాత్రలో తినడమే గొప్ప అనుకుంటాం. మామూలుగా స్టీల్ పాత్రలో తినడం అనేది మనల్ని మనం తక్కువగా చేస్తూ ఉంటాం. మట్టి పాత్రలో వండుకోవడం అనేది చాలా తక్కువ. అదే బంగారు పాత్రలో వండితే దాంట్లో ఇంకా ఎక్కువ అనుకుంటాం. మన అంచనాలు ఎప్పుడంటే బంగారు పాత్ర కలిగిన వాళ్ళు గొప్పోళ్ళు, మట్టి పాత్ర కలిగిన వాళ్ళు దరిద్రులు అనుకుంటాం. అంతేనా? మనమే డివైడ్ చేసేసుకుంటాం. ఇక ఎవరు డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని హెచ్చిస్తాము, దాన్ని బట్టి మనల్ని మనం తగ్గించుకుంటాం. మన దగ్గర బంగారపు ఒక పాత్ర ఉంది అంటే మట్టి పాత్ర కలిగిన వాళ్ళని ఏం చేస్తాము, చిన్న చూపు చూస్తుంటాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారము వస్తువులను బట్టి, మట్టి కర్ర వస్తువులను బట్టి మనము మన స్థాయిలను ఏం చేసుకుంటూ ఉంటాం, నిర్ణయించుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఘనత కొరకు వాడేవారు ఘనత నిమిత్తము పైన పాత్రగా మనం చేయాలంటే వీటిలో కూడా మనం ఏం చేయకూడదంట, చేరకూడదు. అంటే బంగారు పాత్రే గొప్పది, మట్టి పాత్ర తక్కువది అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మరి బంగారంలో వండేది తెల్లదే గొప్పవాళ్ళు, మట్టి పాత్రల్లో కర్ర పాత్రలో తినేవాళ్ళు తక్కువవారని మనం అంచనా వేయకూడదు. దేవుడు ఘనత నిమిత్తమై వాడుకోవాలంటే అసలు ఈ ఆలోచన మన దగ్గర ఏంటిచ్చి, హెచ్చు తగ్గులు, గొప్ప బీద, ధన దరిద్రతలు మన హృదయంలో నుంచి పోవాల. మనం ఎంత ప్రార్థన చేసినా వీటిలో ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర ఏముంటుంది అంటే కనుక గొప్పలని ఘనపరుస్తాం, బీదోళ్ళని దరిద్రులు ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కూడా తృణీకరించే వరంగా ఉంటాం. అందుకని యాకోబు పత్రిక రాసిన, పేతురు పత్రిక రాసినా కూడా మీరు అలా ఉండొద్దు. ఎందుకు దేవుని బిడ్డల గురించి మాట్లాడుతూ చూడండి, యాకోబు పత్రికలో రాస్తూ దేవుని పిల్లలలో ఏ స్వభావం పోవాలో చూస్తూ 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచన భాగము నుండి చదివితే, తీసారమ్మా 210వ పేజీ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగము నుండి, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసును క్రీస్తు కూర్చున్న విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలనగా బంగారము విడుంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాడిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలములో కూర్చుండమని ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీట దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల నీ మనస్సులో భేదమును పెట్టుకొని మీరు దురాలోచనలో విమర్శించేవారు ఎవరు కారా? నా ప్రియ సహోదరులా, ఆలకించుడి. ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తన వాగ్దానమునకు చేసిన రాజ్యమునకు వారసులుగా నీకు దేవుడు ఏర్పరచుకొనలేరా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నారు మీరే కదా. చాలండి, మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ యాకోబు గారితో అన్నాడు, దేవుని పిల్లలలో
ఎంత భక్తి చేసిన విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా ఉండాలంట. ఏం ఉండకూడదంట విశ్వాసంలో? విశ్వాసం అయిన తర్వాత మనం ఏం చేయబోవాలంట? మొహమాటం పోవాలంట. విశ్వాస విషయంలో మొహమాటం లేని వారుగా ఉండండి. ఎవరైనా మీ ఇంటికి మీరు పిలిచినప్పుడు ప్రశస్తమైన వస్త్రం పెట్టుకొని, ఉంగరం వేసుకొని, గొలుసు వేసుకొని వస్తేనేమో వాళ్ళని ఏం చేస్తామంట? గబక్కన ఎక్కడ కూర్చోబెడతామంట? కుర్చీలేసి సింహాసనం మీద కూర్చుంటారు. మన ఇంటికి ఎవరైనా పేదవాడు దరిద్రుడు వస్తే బయటే ఉండమను, లేకపోతే నా పాదాల దగ్గర కింద కూర్చోమనో చెప్తా ఉంటాం. అంటే మన హృదయంలో ఏం పెట్టుకున్నాం? మనసులో ఏముందంట? భేదాభిప్రాయం. మన మనసులో దురాలోచన ఉంది. ఏముందంట? మన హృదయంలో దురాలోచన ఉందంట. ఇలాగ మనము దురాలోచన పెట్టుకుని మీరు కనుక ఇలా ప్రవర్తిస్తే గొప్పవారికి, అంటే మనము వెలుపటి చూసేటువంటి వస్త్రాన్ని బట్టి, వెలుపటి చూసేటువంటి బంగారాన్ని బట్టి, వెలుపటి ఉన్న స్థితిని బట్టి ఒక మనిషికి మనము హెచ్చించి, ఒక వ్యక్తి వెలుపటికి దీనుడుగా మరి దారిద్రుడుగా కనబడితే అతన్ని గనక మనము తక్కువ చేశాము అంటే దేవుడంట దాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోడు. కాబట్టి భక్తిలోనికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి స్థాయిని, వెలపట్టుకున్న స్థాయిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట? చూడకూడదు, లక్ష్య పెట్టకూడదు. వీళ్ళు గొప్ప కులమని, వీళ్ళు గొప్ప వాళ్ళని, వీళ్ళు ధనవంతులని, వీళ్ళు హై క్లాస్ అని, వీళ్ళు లో క్లాస్ అని, వీళ్ళు ఇట్లని అట్లని ఎప్పుడు మన హృదయంలోకి ఏం రాకూడదంటే రాకూడదు. అంటే ఒక వ్యక్తిని ఘనత నిమిత్తము దేవుడు వాడుకోవాలి అంటే, ఘనత నిమిత్తమైన పాత్ర రావాలంటే మన హృదయంలో ఈ స్వభావాన్ని, అంటే పై రూపమును బట్టి దురాలోచన చేసే మనసు ఏం చేయాలంటే మనలో నుంచి పోవాలి, తీసివేసుకోవాలి. తీసివేసుకొని మనం ఏం చేయాలి అంటేనంట, దేవుడు ఎలా అయినా వాడుకోవడానికి, అంటే ఏ పాత్ర అయినా ఉపయోగపడాలి. ముందు పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఏంటంట? పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఏంటి? పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఏంటి చెప్పండి? అది ఉపయోగపడిన పాత్రకి దానికి ప్రాముఖ్యత, అంతేనా? మీ ఇంట్లో మీకు ఒక బాగా అర్థమయ్యే రీతిలో చెప్తా. మీ ఇంట్లో ఉన్న పెనం మీద మీకు దోశలు బాగా వస్తాయి. పక్కింట్లో వెళ్ళి పొయ్యి మీద దోశలు వేస్తే వస్తాయి అని చూడండి. మీరు వాడే ఎంత కొత్తదన్నా కొనండి, ఎంత కొత్తదనండి, అది ఉపయోగపడిన తర్వాత అది బాగుంటుంది. కానీ కొత్తదని దాని మీద ఏం చేసినా ఉపయోగపడుద్దా? బాగుంటాయా? ఉపయోగపడ. అంటే నేను తెలుసుకున్నది, ఒక వ్యక్తి చేతిలో ఏ వస్తువుకి అయితే అలవాటు ఉంటుందో ఆ దానిలోనే వాళ్ళు ఏం చేయగలరు? అంటే చక్కగా చేయగలరు. నేను ఊరికి వెళ్తే దోశలు ఏమంటే రాలేదంట. ఏందక్క ఈ పెను పెట్టుంది అంటున్నారు. ఏందక్క ఈ పెను పెట్టుంది అంటుంటే నేను వచ్చినాకేస్తే మా అబ్బాయి, మమ్మీ ఈ దోశ ఏంటి ఇట్లా బాగుంది మా అంటే, మా యజమానుడు అంటున్నాడు, పిండి అదేనా అంటున్నాడు. పిండి అదే పెట్టేళ్ళాను, ఆ పిండే వేస్తున్నా, అదే పెను, అదే స్టవ్. కానీ వేసే విధానంలో ఏముంటుంది? ఒక వస్తువు కూడా ఒక వ్యక్తికి బాగా అలవాటు అవుద్ది. అందుకని మా ఇంట్లో డేక్షాలు కాబట్టి నీళ్ళు అవి సొట్టలు పడి ఉంటాయి బాగా, అయినా కూడా బాగా వాడతాయి. ఎందుకు అంటే కొత్తవి చాలా ఉంటాయి, అవి తిరుగుంటాయి, మనకి అలవాటైపోయి ఉంటాయి. అలవాటైన దాంట్లో ఆ డేక్షలు వండేటప్పుడు అది అంత మంటలో పెడితే బాగుడికిద్దో, తగ్గిస్తే ఎట్టుంటుందో, హెచ్చిస్తే ఎట్టుంటుందో ఏం తెలిసిపోతుంది? మనకి తెలిసిపోయి ఉంటుంది. వాడకాన్ని బట్టే ఉంటుంది. అది నల్లగుందా, సొట్టలు పోయిందా, అది బాగుందా, ఏం పనికిరాదు, కనబడదు. వాడకాన్ని బట్టి ఏమవుతుంది? వినియోగాన్ని బట్టి ఆ వస్తువుకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అసలు మక్క వచ్చింది అనుకో, ఎందుకమ్మా గుణ, ఎందుకు ఈ పాత డెక్షలు పడతావు, ఎందుకు ఈ పడే రాదు అంటది. పడే రాదా? పద నేను కొనిస్తానంటది. అంటే నేను ఏదో కొనుక్కోలేనట్టుగా, పడేది నేను కొనిస్తాను, నీకు కావాల్సిన డెక్షలు అంటే నేను అంటాను. అంటే వెంటనే మా వారు ఉంది అంటాడు, వెంటనే వెనక్కుంటాడు అనమాట. అయ్యి మాత్రం పడేది అమ్మాయి, ఇది మాత్రం ఏం చేయదు, పొరపాటును కూడా పడేది, తీయదు. ఎందుకు?
అది ఏం చేస్తుంది, అవి పేర్చిపెట్టిద్ది. అయ్యి తప్పితే వంట రాదాలి. ఎందుకు అంటే నాకు వాడకం అవి చాలా విలువ, నా వాడకానికి అవి చాలా విలువ అనిపిస్తాయి మనకి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, వాడే ప్రతి వస్తువు మనకి ఎలా ఉంటుంది, చాలా విలువ ఉంటుంది. మంది కాదు ఏది కూడా మనకి ఎంత గొప్పదైనా కూడా ఏం కాదు, సరిగ్గా ఉపయోగపడదు. ఇది మనం తెలుసుకోవాలి. రెండవది, అది గొప్పది ఇది గొప్పదని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇది గొప్పది అది గొప్పది అని అనుకోకూడదు. మనలో ఎప్పుడు కూడా దురాలోచన అంటే చేసే మనస్సు మనం ఉండకూడదు. దేవుడు నన్ను ఎందుకు బంగారు పాత్రగా చేయలేదు, నన్ను ఎందుకు మట్టి పాత్రగా చేశాడు అనుకోకూడదు. ఏ పాత్ర అయినా దాన్ని ఉపయోగపడేదాన్ని బట్టి ఆ పాత్రకి ఏముంటుందంట, విలువ అనేది ఉంటుంది. అందుకని అంటున్నాడు, బంగారము వెండి కర్ర మట్టి పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనతకుంటాయి కొన్ని. కానీ నువ్వు దేంట్లో చేరవద్దు. నువ్వేం చేయాలి, దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే, యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. 2 తిమోతి పత్రిక కింద వచ్చిన భాగ్యం చదివితే చూడండి, ఏం చేయాలంటే వీటి ఏటిలో చేరొద్దు అంటున్నాడు. చేరొద్దు కానీ అంటున్నాడు కదా, వీటిలో ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడు. మన పనిలో ఏంటంట, దేవా నన్ను బంగారు పాత్రగా చేయి ప్రభువా, నన్ను బంగారపు గిన్నెగా చేయి ప్రభువా, అప్పుడు నేను రాజుకు అందించబడతాను అనుకోబాకండి. లేకపోతే నాకెందుకు లేయరాజు, నన్ను మట్టి పాత్రగా అయినా చేయి ప్రభు. చాలా మంది అంటుంటారు, బంగారు పాత్ర అడగొద్దు, మట్టి పాత్రగా అడగొద్దు. నిన్ను దేవుడు వాడుకోవాలి. ఖచ్చితంగా నేను ఏం చేయాలా, నువ్వే పాత్ర అయినా కూడా ఎలా ఉండాలా, దేవునికి వాడబడేటట్టు ఉండాలా. అంతే కదండి. ఇప్పుడు ఆరోగ్యానికి ఇంట్లో ఎంత పెద్ద లక్షలు బట్టి ఫ్రిడ్జ్లు కొన్నా కొండలో నీళ్ళే ఆరోగ్యం, అంతేనా? ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటే కదా, 1,00,000 పెట్టి కొందాం 1,50,000 పెట్టి కొందామన్నా ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఆరోగ్యం ఉంటాయా? ఏ నీళ్ళు ఆరోగ్యం? కొండలో నీళ్ళే ఆరోగ్యం. అంటే దేని విలువ దానిదే. అంటే అది 150 పెట్టుకున్న కుండ ఒక్కొక్కసారి మనకి దేనికన్నా 1,00,000 కన్నా కూడా ఎలా ఉంటుంది, శ్రేష్టమైనదిగా అనిపిస్తుంది, శ్రేష్టమైనదిగా ఉపయోగపడుద్ది, మనకి ఆరోగ్యకరమైన ఉంటుంది. మరి అలాగ ఉపయోగపడే పాత్రే ఘనత నిమిత్తమైంది. ఉపయోగపడిన పాత్రకి ఏముంటుంది, ఘనత ఉంటుంది. ఉపయోగపడింది ఏదైనా కూడా, అది 1,00,000 అయినా అది 10 లక్షలైనా ఉపయోగపడకపోతే ఏం లేదు, దానికి విలువ లేనే లేదు. ఇప్పుడు దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రగా మనల్ని చేసుకోవాలి అంటే, నన్ను బంగారు పాత్రగా చేయను, వెండి పాత్రగా చెయ్యను, నేను కర్ర పాత్రగా ఉంటాను అనుకోవద్దు. నువ్వేమనుకో అంటున్నాడు కంటే, నిన్ను నువ్వు ప్రతిదినము వీటిలో చేరకూడని హృదయంలో ఏ దురాశ దురాలోచన లేకుండా పవిత్రపరుచుకోవాలి. రోజు మనం ఏం చేసుకోవాలంటే, దేవుని దగ్గర పవిత్రపరుచుకోవాలంట, పరిశుద్ధపరుచుకోవాలి. మన హృదయమును పరిశుద్ధపరుచుకోవాలి. అయ్యా నీ కొరకు నేను ఉపయోగపడాలా, నీ కొరకు నేను ఉపయోగపడాలి. ప్రతిరోజు మనకు ఏమి వాంచి ఉండాలంటే, దేవుని ఎడలా దేవునికి ఉపయోగపడేటట్టుగా నన్ను ఈరోజు నీ కొరకు ఉపయోగపడాలా, నేను ఒక్కరికైనా కూడా వాళ్ళ సువార్త చెప్పాలా, నేను ఒక్కరికైనా కూడా నా సాక్ష్యం పంచుకోవాలా, ఒక్కరి కోసమైనా నేను ప్రార్థన చేయాలా, కొంతమంది కోసమైనా ఈ దినాన్ని నీ పక్షంగా నేను వాడుకోవాలా అంటూ అనుకోవాలా. చాలామంది దేవుడు అంటాడు కదా, మనం సంఘంలోనే వాడబడతాం అనుకుంటాం. చాలామందికి ఎక్కడ వాడబడతా ఉంటున్నా, నేను సంఘంలోనే వాడబడాలనుకుంటారు. కొంతమంది మీటింగ్స్లో వాడబడాలనుకుంటారు, లక్షల మందిలో వాడవాలనుకుంటారు. ఏదో గొప్ప గొప్ప సంఘంలోనూ సమాజంలో వాడబడాలి. అది కాదు మన పని. మనం ఎక్కడ వాడబడలేదు. ఒక్క ఆత్మకైనా మనం ఏం చేయాలి, ఒక్క రోజులో కనీసం ఒక్కరికైనా మనం ఏం చేయాలా, సువార్త చెప్పాలా. ఒక్క ఆత్మ కొరకైనా నశించిపోయి ఒక్క కొత్త ఆత్మ కొరకైనా ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలా. ఒక్కరికైనా మనం ఏం చేయాలి, ఉపకారం చేసే వాళ్ళగా ఉండాలి. దేవుడు వాడుకునేటట్టుగా మనల్ని మనం ఏం చేసుకోవాలి, పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకుని అంట. ఇంకా అన్నాడు కదా, ప్రతి సత్కార్యం చేయడానికి కూడా మనం ఏం చేయాలి, ఒకటి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే మనలో ఏ దురాలోచనలు పెట్టుకోకుండా
పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలా? పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకోవాలా. రెండవది, సత్కార్యం చేయడానికి సర్వసిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క సత్కార్యం కొరకు మనం ఏం చేయాలంటే, ఆ పాత్ర దేని కొరకు సిద్ధపడి ఉండాలంట? ప్రతి సత్కార్యం చేయడానికి సర్వసిద్ధంగా ఉంటే ఏం చేయాలంట? నన్ను చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మీరు చదవద్దుగా నేను చెప్తున్నా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే 6వ అధ్యాయం ఏముంటుంది? యెషయా గ్రంథం తీయకుండా చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏముంటుంది? తీయకుండా చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏముంటుంది? మీరు తీస్తున్నారు, తీయకుండా చెప్పాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది. యెషయా గారికి ఉన్న ప్రత్యక్షత ఉంటుంది. ఏం ప్రత్యక్షత ఉంది? ఆయన అక్కడ పరలోకంలో మహామహిమలో కెరాబులు దేవుని స్తుతిస్తూ, కెరాపులు మహిమను చూపిస్తూ సరాపులు స్తుతిస్తున్నప్పుడు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు వినబడుతుంటేనంట పరలోక గుమ్మములు గడియలు ఏమవుతున్నాయి అంట? కంపిస్తూ ఉన్నాయంట. అక్కడ నుంచి దేవుని స్వరము అనేటువంటిది మరి యెషయా గారికి వినబడుతున్నది. యెషయా గారితో మాట్లాడితే యెషయా గారు అంటున్నాడు, అయ్యా నేను అన్నాడు కదా, నా మాటను ఎవరు ప్రకటిస్తారు అని దేవుడు అడిగినప్పుడు యెషయా గారు వెంటనే ఏం చెప్తున్నాడు? నేనున్నాను ప్రభువా అని చెప్తున్నాడు. దానికి ముందు ఏమంటున్నాడు? అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను, నేను ఎలాగున నీ నోటి మాటను చెప్పగలను అంటే, ఇప్పుడు బలిపీఠపు నొప్పి మీదట తీసుకొచ్చి దేవదూత ఏం చేసిందంట? ఆయన నోటికి నాలుకి కాల్చగానే అప్పుడు ఆయన నోరు నాలుగు ఏమైపోయిందంట? ఆయన పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు తేడున్నాడు, ఎవరున్నారు నా ప్రజలకి నా మాట చెప్పేవారు ఎవరున్నారంటే, నేను వెళ్తాను ప్రభువా. యెషయా గారు ఏమంటున్నాడు? నేను వెళ్తాను ప్రభువా. ఎవరున్నారు అంటే, నేనున్నాను ప్రభువా అంటున్నాడు కదా. మనం ఉన్నామా? మనం ఎవరైనా నా పక్షంగా మరి సంఘం కోసం ప్రార్థించే వారిలో ఎవరున్నారు అంటే, నేనున్నాను ప్రభు అని చెప్పగలమా? మనం ఇతరుల కొరకు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించేవారు ఎవరున్నారంటే, నేనున్నానని చెప్పగలమా? శ్రమలో ఉన్న వారిని ఓదార్చే ప్రార్థన చేసేవారు ఎవరైనా అంటే, నేనున్నాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా, నేను చేస్తాను ప్రభువా అని చెప్పగలిగే వారంగా మనం ఉన్నామా? దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా ఆయన సత్కార్యం కొరకు మనం వాడుకునేటట్లుగా మనం ఏం చేయాలంటే, మనల్ని మనం ఏం చేసుకున్నాడు? ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలంట. సిద్ధపడి ఉండాలంట. ఒక యజమానుడికి ఒక ఊరిలో ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజుకి కొడుక్కి పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళు కనపడినప్పుడు ఆ ఊర్లో బంధువులైనటువంటి వారంతా ఆ కొడుకు పెద్దోడైతే, బ్రదర్ ఎప్పుడు పెళ్లి చేస్తావు? తప్పకుండా పిలవండి, తప్పకుండా వస్తాం అంటున్నారంట. కొడుకు పెళ్ళి ఎప్పుడు? పిలవండి, తప్పకుండా వస్తాం అంటున్నారంట. పెళ్లి సమయం వచ్చింది. రాజు ఏం చేశాడు అంటే, మరి బంధువులైనటువంటి వారందరికి కూడా ఏం చేశాడు? పెళ్లి పత్రికలు తీసుకెళ్ళి, తప్పకుండా పలానా రోజున మా కొడుకు పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి అంటే, ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నారు, అయ్యో ఆ రోజు పెట్టుకున్నారా బ్రదర్? ఆ రోజు మా ఇంట్లో మేము వ్యాపారానికి వెళ్ళబోతున్నాం బ్రదర్. ఆ రోజు పెట్టుకున్నారా? నేను ఆ రోజే నాకు కూడా పెళ్లి చేసుకుంటున్నాను బ్రదర్. ఆ రోజు పెట్టుకున్నారా? ఆ రోజు నేను 2 జతలు ఎడ్లు కొనుక్కోవడానికి వెళ్తున్నాను. పిలువు అని చెప్పింది వాళ్ళే, బంధువులు అని చెప్పుకుంది వారే. పిలిచినప్పుడు వాడుకోవడానికి, పిలిచినప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు? రావటం లేదు. అనేకమైన నెపములను చెప్తున్నారు. మనం అట్టుండకూడదు. ప్రభువా నన్ను ఆడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభు అంటే, అమ్మ పోయి అక్కడ పోయి వాళ్ళ ఇంట్లో ప్రార్థన, అయ్యో సిస్టర్ నాకు అసలు ఏం బాగోలేదు ఈరోజు, నేను అస్సలు లేగలేను, రాలేనంటాం కదా. అంత దూరం అయితే మమ్మల్ని ఇంట్లో పంపించరండి అంటాం. అంటే మన దగ్గర ఏముంటాయి? వాడుకోవాలని మాత్రం దేవుడి దగ్గర ఏం చేస్తాం? అసలు నన్ను ఎప్పుడు వాడుకుంటావు ప్రభువా? నన్ను ఎప్పుడు సామ్రాజ్యం గారిలాగా వాడుకుంటావు? నేనెప్పుడు జ్యోతిర్మయ్య గారిలాగా మాట్లాడతాను? నేనెప్పుడు ఇట్ట వాళ్ళలాగా ప్రార్థన చేస్తాను అంటావు. కానీ ప్రార్థన చెయ్యమ్మా అంటే నేనేం చేస్తా? ఈరోజు నువ్వు ప్రార్థన జ్ఞాపం చెయ్యి అంటే
పొరపాటున మేము గనక మీకు విజ్ఞాపన ఇస్తే 3:30కి చర్చికి దీవెనిచ్చేయడమే. 3:30 కల్లా చర్చి ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఎందుకు చెప్పండి? మీరు ఎట్ట గుర్తు పెట్టుకున్నారు? మాకు అన్ని పేర్లు గుర్తుండవు, అన్ని సమస్యలు మాకేం తెలుసు. మామూలుగా అయితే మా మనసులో అయితే మేము రోజు చేస్తాం, కానీ ఒక్కసారి మైక్ పెట్టారు, మైక్లో మాకేమైపోయినాయి? అన్నీ పోయినాయి. వాడుకునే సమయం ఏమైపోయింది? వాడుకునే సమయంలో ఉపయోగపడతల్లా, కానీ రోజు మాత్రం ఏం ఆశ ఉంటుంది? నన్ను వాడుకో ప్రభువా, నన్ను అట్ట వాడుకో ప్రభువా, అట్ట చెప్పాలి ప్రభువా, అట్ట పాడాలి ప్రభువా. పాడమన్నప్పుడు పాడు. ఎందుకు? నువ్వు వచ్చేటప్పుడు ఏ రోజు కూడా ప్రభువా ఈరోజు నువ్వు నాకు అవకాశం ఇస్తే నీ మహిమ కొరకు నేను వాడపడాలని అనుకుని వస్తావా? ఈరోజు నా ఆత్మతోనూ, నా మనసుతోనూ, నా శరీరంతో ప్రభువా నేను స్తుతిస్తా, నేను వస్తావా? అమ్మో టైం అయిపోయింది. ఆడ ఆత్రమే, ఈడ ఆత్రమే. అక్కడ ఏముంటుంది? చర్చికి వెళ్ళాలనే తొందర, ఆడ కాన్సన్ట్రేషన్ పెట్టాం. చర్చికి వచ్చినాక కూడా ఉండదు. ఏంటిది? ఇంకా 3 అయింది, వాక్యం ముగించలేదు, ఇంకా 4 అయింది, రామనం లేదు, ఇంకా 4 అయింది, ఇంకా ఆమెనంలో దీవెని లేదు. ఇక్కడ మాత్రమే. అంటే మనకు అన్నీ ఎలా అయిపోయాము అంటే ఎక్కడ నిలకడలేదు, ఎక్కడ సిద్ధం వాడుకోవాలి అన్నటువంటి ఆశ ఉంటుంది, కానీ సిద్ధపడిన మనస్సు లేదు. సిద్ధ మనస్సు. మనం ఎప్పుడు కూడా ఎందుకంటే జట్టి అయిన సైనికుల్లాగా ఉండాలి. సైనికుల్ని ఎప్పుడు కూడా ఎట్లా ట్రైన్ చేస్తారంటే, ఎప్పుడు సిద్ధ హారను మోగగానే, సైరను మోగగానే వీళ్ళు ఏమైపోవాలంట? లేచి సరి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలా మనం ఉండాలి దేవుని కొరకు. అంటే ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనం ఉండాలి అంటే మన హృదయంలో గొప్ప తక్కువ, హెచ్చు తగ్గు అనేటువంటి దురాలోచనలు లేకుండా మనల్ని ప్రతిదినము ప్రతి క్షణము మనల్ని మనం పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి సత్కార్యానికి కూడా మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉంటే అప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే ఆ పాత్రని వాడుకుంటాడు. దేని కొరకు వాడుకుంటాడంటే యజమానుడు ఘనత నిమిత్తమై వాడుకుంటాడు. దేని కొరకు అంటాడా? ఘనత నిమిత్తమై వాడుకుంటాడు. ఇప్పుడు 4 పాత్రలు ఉండాలి మన దగ్గర. ఏముండాలంట? 4 పాత్రలు. ఏమేమి ఉండాలా? రక్షణ పాత్రను పట్టుకోవాలా, ఆశీర్వదించిన పాత్ర మన దగ్గర ఉండాలా, ఓదార్పు పాత్ర మన దగ్గర ఉండాలా, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలా. ఇంకా మనం ఇంకెలా ఉండాలి అంటే కనుక చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచన భాగమును చదివితే 2వ అధ్యాయం 307వ పేజీ 307వ పేజీ 307వ పేజీ 2వ అధ్యాయము 20వ వచన భాగం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వానితో చెప్పాను. చాలండి. ఇంకా మనం ఎలా ఉండాలంటే కొత్త పాత్రగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? దేవుని దగ్గరికి ఎప్పుడు ఎలా ఉండాలంట? కొత్త పాత్రగా ఉండాలంట. దేవుడి కొరకు దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే మనం ఎప్పుడు దేవుని దగ్గరికి ఎలా ఉండాలంట? కొత్త పాత్రగా. కొత్త పాత్ర అంటే నూతన మనస్సు, నూతన హృదయము, నూతన మరి దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. కొత్త పాత్రగా మనం చేయబడాలి అంటే నూతనమైన మనస్సు ఉండాలి. ఎలాగంటే 2 కొరింథీ పత్రిక 5:17 వచ్చిన భాగంలో అంటాడు కదా, మీలో ఎవడైనా క్రీస్తు యేసునందున నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కూడా ఏమైపోయినాయంట? పాతవి గతించి రీసైకిల్ చేయబడిన పాత్ర. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే రీసైకిల్ చేయబడిన పాత్ర అంట. ఈ పాత పాత్రని కాల్చి పుటమ వేసి శుద్ధి చేసి మళ్ళీ ఎలా తయారు చేయబడిందంట? కొత్త పాత్రగా చేయబడింది. ఈ కొత్త
పాత్ర ఎలా ఉంటుంది? కొత్త పాత్ర అంటే నూతనమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదట ఏం కలిగి ఉండాలంట? నూతన స్వభావము కలిగి ఉండాల, నూతనమైన మనస్సు ఉండాలి. మనకు ఖచ్చితంగా ఏముండాలంటే, కొత్త పాత్రగా ఉండాలంటే నూతనమైన మనస్సు కలిగి ఉండాలి. నూతనమైనటువంటి మనస్సు, నూతనమైన హృదయము, నూతనమైన హృదయం ఉండాలి. కొత్త పాత్రగా ఉండాలి అంటే పాత ప్రాచీన స్వభావాన్ని తీసుకొచ్చి పాత ప్రాచీన స్వభావాన్ని కలిపామంటే మనకు తెలియదు, కానీ మనకు ఇవన్నీ తెలియదు. కానీ బైబిల్లో మానాలుగా ఉన్నాడు. ఎవడైనా కొత్త తిత్తులోనంట, కొత్త తిత్తులు ద్రాక్షరసాన్ని పొయ్యాలి అంటే, ఒకటంట ద్రాక్షరసాన్ని నిలువ చేసేటప్పుడంట కొత్త ద్రాక్షరసాన్ని ఇప్పుడు కొత్త తిత్తులోనే వేయాలంట, పాత ద్రాక్షరసాన్ని పాత తిత్తులోనే వేయాలంట. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని వేస్తే ఈ మొత్తం ద్రాక్షరసం అంతా ఏమైపోద్ది అంటేనంట, పాత తిత్తుల్ని పగలగొట్టేస్తుందంట, చించేసిద్దంట. అట్లనే అంటే కొత్త తిత్తులో పాత ద్రాక్షరసాన్ని పోసినా కూడా ఏం చేసిద్దంట, అది పిగిలించేసిద్దంట. అందుకని ద్రాక్షరసాన్ని వాడకం చేసేవాళ్ళు కొత్త తిత్తుల్లో ఇప్పుడు కొత్త ద్రాక్షరసాన్ని, పాత తిత్తుల్లో పాత వేస్తారు. ఎవరైనా కొత్త బట్టకు కనుక పాత బట్ట మిగిలిపోయిందని అతికేశారనుకోండి, అది ఎట్లుంటుంది? ఈ కొత్త దాన్ని అంట పాత బట్ట ఏం చేసిద్దంట, లాగేసిద్దంట, చించేసిద్దంట, చిరుగుడు ఎక్కువైపోతుందంట. అందుకనే పాత బట్టకు కొత్త మాసికలు వేయరు, కొత్త బట్టకు ఏం చేయరంట, పాత మాసికలు వేయకూడదు. అంటే పాతదైనటువంటి మన స్వభావము, కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉన్నది, ధనాపేక్ష ఉంది, సుఖభోగముల వాంఛ ఉంది, కామాతృతున్నది, కామ విలాపం, ఇవన్నీ నీలో ఉన్నాయి పాత. ఇవన్నీ ఈ పాతదైన వాటిని, ఈ పాత వాటిని ఇప్పుడు ప్రేమ, పరిశుద్ధత, మరి విశ్వాసము, ఈ ఆత్మఫలాల్లో తెచ్చి కలిపామనుకోండి. ఇప్పుడు ఆత్మఫలాలన్నీ వీటిని ఏమైనా చేస్తాయి అంటున్నాడా? ఏమంటల్లా. దేవుడు ఎక్కడైనా బాగా మనంతా మిక్స్చర్లు తినడం అలవాటు. అంటే మనకి ఎప్పుడు కూడా ఏం అలవాటు అంటే మిక్స్చర్లు బాగా అలవాటు. పాత ఈ కొత్త ఏం చేసుకుంటాం, కలుపుకుంటాం. దేవుడు అన్నాడు కదా, మీ కోపాన్ని అన్నాడు కదా, నా ప్రేమ ద్వారా నీ కోపం పోద్దన్నాడు ఉందా అన్నాడు కదా. అందుకని అన్నాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపేయండి. శరీర క్రియలను చంపిన తర్వాత ఏమైపోతామంటే, అప్పుడు ఏమొస్తాయంట, ఏం మలుస్తాయంట, ఆత్మ ఫలములు మలుస్తాడు. మీకు అర్థం కావడం కోసం గోధుమలు వేసాడు, గురుగులు వేసాడు. గోధుమలే శ్రేష్టమైనవి. గోధుమలకి ఏమి అడ్డం వచ్చినాయి? గోధుమలకు అడ్డం ఏమొచ్చేస్తున్నాయి? గురుగులు అడ్డం వచ్చినాయి. గురుగులు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు గురుగులు ఆటంకంగా ఉన్నాయి. అందుకనే దేవుడిని ఇప్పుడు మొదట అంటున్నాడు కదా, కోతకాలం వచ్చినాక వాటిని ఏమన్నాడు, ఉంచి అప్పుడు గురుగులు అక్కడికి పోతాయి, అప్పుడు కొయ్యండి గురుగుల్ని. దేవుని పిల్లలు అందుకనే మనం ఇవన్నీ మీకు చెప్పేశాను, కొలసి పత్రికలు చెప్పాను. అని పాతదైన మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించండి. అప్పుడు మనకి ఏమొస్తుందంట, నవీన స్వభావం వస్తుందంట. పాతదైన మీ ప్రాచీన స్వభావాన్ని పెట్టుకొని ఇప్పుడు క్రొత్త స్వభావాన్ని ధరించండి. అదే పాతది పారిపోద్ది అంటుందా, దాన్ని చంపండి, అప్పుడు కొత్తది మలుస్తుంది. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ప్రాచీన కొత్త స్వభావం రావాలి అంటే మనము అన్నాడు కదా, రోమాపత్రిక 6వ అధ్యాయ భాగంలో అంటున్నాడు కదా, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగమును చదివితే, ఏలైనగా మనమిక్కనే పాపమునకు దాసులు కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఖచ్చితంగా మన ప్రాచీన స్వభావం ఏమైపోవాలా, ఆయనతో కూడా ఏమైపోవాలా, సిలువ వేయబడాలా. ఆయనతో పాటు ఏమి సిలువ ఎక్కాలా, మన ప్రాచీన స్వభావము
సిలువ వేయబడాలా. అందుకని పౌలు గారు గలతీ పత్రిక అంటున్నాడు కదా, 2వ అధ్యాయ భాగంలో అంటాడు కదా, నేను గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచన భాగంలో అనుకుంటా, చూడండి ప్రియులారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను అంటున్నాడు. మనం కనపడతాం సిలువలో. నీకెప్పుడైనా నీ దర్శనం వచ్చిందా? నీకెప్పుడైనా నీ కళ వచ్చిందా? ఎట్లాంటి కళలు రావు మనకి, ఎట్లాంటి దర్శనాలు రావు అసలు. మనకి ఇట్లాంటి కళ్ళు వస్తే వెంటనే లేసని కూర్చోము, అట్లాంటి రావద్దని. క్రీస్తుతో కూడా నేనేమైపోయాడు, సిలువ వేయబడి ఉన్నాను. యేసైతే నేను సిలువ, ఇప్పుడు జీవించేది ఎవరు అంటున్నాడు, నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఖచ్చితంగా మన ప్రాచీన స్వభావం ఏమైపోవాలంట, సిలువ వేయబడితేనే క్రీస్తు యేసు ద్వారా నూతన స్వభావం రావాలా, నూతన మనస్సు కూడా రావాలా, కొత్త మనస్సు మనకి రావాలా అన్నాడు కదా. ఆ మనసు ఏంటి? క్రీస్తు యేసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనస్సును మీరేంటి కలిగి ఉండి. మనం క్రీస్తు కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా అన్నాడు, మీరు క్రీస్తు యేసు మనస్సును కలిగిన వారము. మనం ఎవరము అంటే కనుక క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారము. అది మనకి కొత్త మనసు రావాలి. ఎలాంటి మనసు ఉండాలి మనలో? క్రీస్తు యేసుకు కలిగిన మనసే కొత్త మనసు. క్రీస్తు స్వభావము, కొత్త స్వభావం రావాలా, కొత్త మనస్సు రావాలా, కొత్త హృదయం రావాలా. మన హృదయం కూడా మనకేమవ్వాలా? ఎందుకు? మన హృదయంలో ఏముంటాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచన భాగంలో అంటాడు కదా, హృదయం అంతా అన్నాడు. అలాగని యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయ భాగంలో అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగేది. హృదయంలో అంతేమున్నాయంట, మనుషులు తినే దాంట్లో ఏమి లేదంట. తిని తాగేని బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి, కానీ మనుషులు హృదయంలో ఉండేయేనంట అపవిత్రమైనవి ఏమున్నాయి అంటున్నాడు. 7:21లో ఏమున్నాయి అన్నాడు కదా, ఒకని హృదయంలో ఏమున్నాయంట, దురాలోచనలు, చదవండి, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, కృత్రిమములను, చెడుతనమును, కామ వికారము, మత్సరమును, దేవదూషణై, అహంభావమును వచ్చును. అంటే హృదయంలో ఎన్ని ఉన్నాయంట? మరి అంత గుండె చూస్తే ఇంతే ఉంది, కానీ లిస్ట్ మాత్రం చాలా ఉంది. షెల్ఫ్లో బట్టలు కుక్కి పెట్టినట్టుంది. ఎన్ని ఉన్నాయో. ఈ ఒక్కడ బాగానంటేనే మన జీవితంలో తల వెంట్రుకలు నల్లయి కాస్త తెల్లగైపోతాయి. ఒక్కటి బాగాలంటే వీటిలో ఒకటి పోగొట్టుకోవాలంటే మన వెంట్రుకలు అంటారు కదా, మన 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 నలుపు శరీరం తెల్లగానే అయిద్దేమో కనుక, కానీ మన హృదయంలో ఈ పోవాలంటే ఎంత కష్టము. కానీ దేవుని దగ్గర సాధ్యమే. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేసినప్పుడు, ఆయన రక్తప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే మనలో నుంచి పోవాలా. ఇప్పుడు హృదయం ఏమైపోవాలంట, ఆయన హృదయం ఏముండాలి? ఇప్పుడు హృదయం ఏమి నివసించాలా? మన హృదయంలో ఎవరు ఉండాలా? ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, హృదయంలో ఏముండాలా? క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. ఫస్ట్ ఎవరి హృదయంలో ఉండాలా? యేసు ప్రభువారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకోండి. దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింప నీవుడి. హృదయంలో ఏముండాలంట? వాక్యం సమృద్ధిగా నివసింపచేయాల. ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ పశ్చిమలతోనూ హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే గానాలతో ఉండాలంట, స్తుతులతో మన హృదయం ఉండాలి. కానీ మన హృదయం ఏముంటాయి? కొత్త హృదయాలు ఇవి ఉంటాయి. నూతన హృదయంలో ఏముంటాయంట? హృదయం నూతనమైతే ఏముండద్ది? కోపము, దూషణ, వ్యభిచారము, కామవిలాపములు, దురాలోచనలు ఉండవు. హృదయం కొత్తగా ఉందనుకో, క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. ప్రభు మనలో నివసించి సంచరిస్తాడు. మన హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉంటుందంట. మన హృదయంలో ఏముంటుందంటే వాక్యము సమృద్ధిగా ఉంటుందంట.
మన హృదయంలో ఆత్మ సంబంధమైన కీర్తనలు, పద్యాలు ఉంటాయంట. అంతేనా? మీ హృదయంలో ఎన్ని పాటలు ఉన్నాయో చూడకుండా. హృదయంలో ఎన్ని పాటలు ఉన్నాయి? పుస్తకంలో చాలా పాటలు ఉంటాయి. హృదయంలో ఎన్ని పాటలు ఉంటాయి? హృదయంలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఇదివరకు పాతకాలంలో సలీం గారు అనే ఒక ఆయన వచ్చేవాడు వాక్యం చెప్పడానికి. ఆయన ముస్లిం. ఆయన వస్తే ఇక పాట అందుకున్నాడంటే దాని రాగం తీసి 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 పాడతాడు. ఆయన ఒకసారి అన్నాడు, నాకు 250 పాటలు చూడకుండా వచ్చంట ఆయనకి. నాకు కొన్ని మాటలు నా హృదయం అట్లా దేవుడు నాటిస్తాడేమో. అంటే ఒక్కొక్కళ్ళలో నుంచి ఒక్కొక్క ఇన్స్పిరేషన్. ఆయన చూడకుండా 250 పాటలు పాడగలడంట ఆయన మాట. నేను అప్పుడు అనుకున్నానని, నా హృదయంలో ఎన్ని పాటలు గుర్తుంటాయో. అంటే పాట పాడాలి అంటే నా హృదయంలో కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడకుండా పాడాలి, ఆత్మలో పాడాలి. హృదయంతో పాడాలంటే ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. నోటితో పాడాలంటే ఎక్కడ ఉండాలా? పుస్తకంలో ఉండాలా. హృదయంతో పాడాలి అంటే ఖచ్చితంగా హృదయంలో పాడాలంటే ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఆత్మతో పాడాలంటే హృదయంలో ఉండాలా. నోటితో పాడాలంటే పుస్తకంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ హృదయంలో ఎన్ని పాటలు ఉన్నాయి? రోజుకి ఒక్క పాట అన్నా, పడుకునేటప్పుడు ఒక్క పాట. మీరేం గొంతులు తెరవబెళ్ళ, పడుకొని మా ఆత్మలో పాడండి. ఎన్ని పాటలు వస్తాయో మీకే అర్థమవుతాయి. దేవుని బిడ్డలైనటువంటి వారు మన హృదయంలో వాక్యం కూడా అలానే ఉండాలంట. విన్న వాక్యం అంటే ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు నాకు నేర్పించిన దేవుని బోధ ఇదే. నేను వాక్యాన్ని నేర్చుకున్న విధానం కూడా ఇదే. ఏంటంటే నేను పడుకొని ప్రార్థన చేశాను అంటే, చదువుకునేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే, నేను ఆ రోజు ఏం చదువుకున్నానో పడుకొని అన్నీ గుర్తు చేసుకుంటా. నేను చదువుకున్న లెసన్స్ అన్నీ ఏం విన్నాను, ఏమి అర్థం కాలేదంటే ఉదయాన్నే లేచి ప్రార్థన అయిపోగానే అక్కడి నుంచి నా చదువు బిగిన్ చేసేదాన్ని. రెండవది, వాక్యం ఈరోజు మీకు చెప్పాలి అంటే రాత్రి నా హృదయంలో నాకు నేను బోధ చేసుకునే వస్తా. ఇప్పుడు నా చేతిలో బైబిల్ లేకపోయినా, నా దగ్గర డైరీ లేకపోయినా, నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు మీద నేనేం చెప్పగలను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అంటే ఇది ఎక్కడ ట్రైనింగ్ అయిపోయానో, నా హృదయంలో నాకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు. నా హృదయంలో దేవుడు ధ్యానం. ఒకవేళ ఏదైనా రిఫరెన్స్ పలానా దగ్గర ఉంది నాకు గుర్తు లేదంటే, ఉదయాన్నే లగంగానే బైబిల్ తీసి ఆ రిఫరెన్స్ ఎక్కడుందని చూసుకొని అప్పుడు బయలుదేరతా. నా హృదయాన్ని హృదయంలో వాక్యం ఉండాలా, పాట ఉండాలా, ప్రార్థన ఉండాలా. ఏముండాలా? ప్రార్థన కూడా ఎక్కడ ఉండాలా? ఆత్మలో మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామంటే కొత్త పాత్రలాగా అవుతుంటాం. మనం ఏమవుతామంట, ఈ కొత్త పాత్రలో కొద్దిగా ఉప్పేసి ఆ ఎరుకో నీళ్ళలో గలపంగానే ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట. అప్పటి వరకు ఆ నీళ్ళు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట. ఆ ప్రాంతం అంతా నిస్సారమైపోయిందంట. ఆ ప్రాంతం అంతా నిరుపయోగమైందంట. ఎప్పుడైతే కొత్త పాత్రలో కొద్దిగా ఉప్పేసి ఆ ఎలీషా గారు ప్రార్థన చేసి నీళ్ళలో వదిలారు ఆ పాత్రని, ఆ ఉప్పులు వేసిన కొత్త పాత్రను అక్కడ వదిలారు. నీళ్ళు మధురంగా అయిపోయినాయి. అక్కడున్న మరణాలు కొట్టువేశాడంట దేవుడు. అక్కడున్న నిస్సారమైన భూమంతా కూడా ఏమైపోయిందంట, సారవంతమైపోయి మరణానికి ప్రతిగా జీవాన్ని ఇచ్చాడు, బాగు చేశాడని చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా, అమ్మా నిన్ను బట్టి మేము మార్చబడ్డామమ్మా, నిన్ను బట్టి మేము చావకుండా ఉన్నామమ్మా, నిన్ను బట్టి సహోదరుడా, నిన్ను బట్టి మా జీవితాలు మార్చబడ్డాయి, మధురంగా మేము దేవుని తెలుసుకున్నామని నీ ద్వారా ఒక స్థలంలో మరణం కొట్టివేయబడాలన్నా, నీ ద్వారా ఒక స్థలము ఆశీర్వాదంగా మార్చబడాలన్నా, నువ్వు దేవుని సన్నిధి రెట్టేయాలంటే కనుక ముందు ఎలా తయారవ్వాలంటే కొత్త పాత్రగా తయారవ్వాలి. ఇప్పుడు ఈ కొత్త పాత్రగా నువ్వు తయారైతే దేవుని మహిమ కొరకు దేవుడిని ఏం చేస్తాడు, వాడుకుంటారు.
ఎవరిలో అయితే రక్షణ పాత్ర ఉందో, ఎవరిలో ఆశీర్వచన పాత్ర ఉన్నదో, ఎవరిలో ఓదార్పు పాత్ర ఉన్నదో, ఎవరిలో ఘనత నిమిత్తమైన పాత్ర ఉంటుందో, ఎవరిలో కొత్త పాత్ర ఉంటుందో, ఎవరి దగ్గర ఉంటుందో వారిని దేవుడంట మహిమ కొరకు కరుణనొందించే పాత్రలుగా చేస్తారంట. వాళ్ళని ఏమంటారంట? కరుణనొందిన పాత్రలు. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో ఏ పాత్ర ఉందంట? కరుణ నిమిత్తమైన పాత్ర. దేవుడు కనికరము, దేవుని యొక్క మహిమ ఈ పాత్రల నుంచి వస్తుంది. ఆ పాత్రగా మనం చేయబడాలా. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.